లోక్ మంథన్ కార్యక్రమం చివరి దశకు వచ్చేసింది. సో ఈ లాస్ట్ డే సందర్భంగా ఒక్కసారిగా మనందరం కళాకారులతో అండ్ ఎవరెవరైతే వచ్చారో ప్రముఖులు వాళ్ళందరితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మన దగ్గర ఒక టీం ఉంది, వాళ్ళతో ఒకసారి చిట్ చాట్ చేద్దాం, మాట్లాడదాం. సో आपका नाम क्या है? मेरा नाम राहुल साहू है मैम। मैं छिंदवाड़ा डिस्ट्रिक्ट मध्य प्रदेश से सेला गेड़ी नृत्य जो अपना नृत्य है उसको लेकर के यहाँ पर हम प्रस्तुति देने आए हैं और हमारा जो कार्यक्रम है वह आदिवासी क्षेत्र से संबंधित है और इस परिभूषा में वेशभूषा में हम लोग जो कार्यक्रम करते हैं वो मध्य प्रदेश की सेला गेड़ी आदिवासी जनजाति से लोक नृत्य है। हम इस नृत्य को लेकर के देश में सभी तरह के कार्यक्रम को आयोजित करते हैं और सभी छोटे बड़े मंचों पर अपनी प्रस्तुति देते चले आए। जैसा कि आज हमें हैदराबाद आने का मौका, यहाँ पर आने का मौका मिला है, इसी तरीके से हम बहुत से छोटे बड़े स्टेजों पर और मंचों पर अतिथियों के सामने और कलाकारों के सामने अपना यहाँ प्रोग्राम देते चले आए। तो मेरा सभी से यह अनुरोध है कि इस कलाकृति और इस जो ये नृत्य है यह आदिवासी क्षेत्रों में किया जाने वाला नृत्य है। धीरे धीरे बदलते दौर के समय पर यह चीज़ें विलुप्त होती चली आ रही है। तो मैं सभी देखने वाले दर्शकों से और मेरे सभी अतिथियों से यह निवेदन करूंगा कि इस संस्कृति को बचाने के लिए अपना जितना सहयोग हो सके यह प्रदान करें और हम जैसे कलाकारों को सपोर्ट करें ताकि हम छोटे से छोटे और बड़े से बड़े मंचों पर हमारी प्रस्तुति देते चले आए। विगत 14 वर्षों से हमारी यह टीम है जो 16 से 20 लोगों की टीम है, यहाँ छोटे से बड़े मंचों पर अपनी प्रस्तुति देते चली आ रही। आपका टीम का नाम क्या है? जी, हमारी टीम का नाम है न्यू युवा आस्था मंडल छिंदवाड़ा मध्य प्रदेश से सेला गेड़ी नृत्य दल। आप कौन सा डांस करते हैं? जी मैम, हम सेला गेड़ी आदिवासी नृत्य करते हैं जो कि मध्य प्रदेश के पतालकोट, छिंदी और तामिया जैसे क्षेत्रों में किए जाने वाला यह लोक नृत्य है। पारंपरिक वेशभूषा में हम लोग यह नृत्य प्रस्तुत करते हैं। సో ప్రస్తుతం మనం మాకు ఏం కావాలి, మాకు స్వతంత్రం కావాలి అన్న టీం దగ్గర ఉన్నాము. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి మీరు? మేము షాద్నగర్. ఓకే, షాద్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చారు లోక్ మంథన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి, రైట్? ఓకే, అయిపోయిందా ప్రోగ్రామ్? అయిపోయింది. ఓకే, ఎప్పుడు చేశారు? 12:30 మార్నింగ్. సో ఏం చెప్పి తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? తెలిసి ఐడియా ఉందా మీకు అసలు లోక్ మంథన్ కార్యక్రమం అంటే ఏంటో? అంటే మొత్తం మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు, కల్చర్, ట్రెడిషనల్ నుంచి తెలుసుకోవడానికి వచ్చాం. నాటకం వేసి వారి ద్వారా మన సమాజానికి కాస్త ఒక మెసేజ్ ఇద్దామనేసి. సో చాలా ప్రోగ్రామ్స్ చూసుంటారు కదా ఇక్కడ లోపల, వాటి నుంచి మీరేం తెలుసుకున్నారు? అంటే పాతవి స్టోరీస్ ఉంటాయి కదా, ఓల్డ్ స్టోరీస్ అక్కడ జరిగినాయి. అంటే రామాయణం సంబంధించింది. ఇప్పుడు మనం ఒక పని చేసేదానికి ఎంత స్టోరీ ఉంటుంది, ఒక పని బట్టి దానికి చాలా స్టోరీ ఉంటుంది అట్లా. సో ఒకసారి మనం ఇప్పుడు ఈ టీం ఎవరైతే కోఆర్డినేటర్ గారు ఉంటారో వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాతగారు నమస్తే. ఎక్కడి నుంచి తాతగారు? మేము షాద్నగర్ నుంచి వచ్చాము. నేను సంస్కార భారతికి గౌరవ అధ్యక్షుడిని. ఇక 65 సంవత్సరాల నుంచి కళారంగము మంచి పార్టిసిపేట్ చేయడము, సంస్కారము. ఇప్పుడు సంస్కార భారతికి కూడా నేను దానికి, అందుకని ఇక ఎన్నో కార్యక్రమాలు చేశాము, ఎన్నో స్వచ్ఛందంగా చేశాము. నేను కూడా ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యాను. ఇక ఇప్పుడు 78 సంవత్సరాలు, ఇప్పటికి ఇంకా 45 అనుకుంటున్నాను. అంతే కదా, పిల్లల స్ఫూర్తి. ఎందుకంటే పిల్లల్లో ఒక ఏంటంటే మన కల్చర్ ఏంటి, మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి. ఇప్పుడు మొన్న మేము 100 మెంబర్స్కి ఇచ్చాం ఇక్కడ యోగా కేంద్రంలో. ఎందుకంటే 100 మెంబర్స్కు ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చాం. సంస్కారం ఏంటి, మన సంస్కృతి ఏంటిది, మీరు ఎట్లున్నారు, మళ్ళీ పేరెంట్స్తో మీరు ఉండే బిహేవియర్ ఎట్లుంది, అవన్నీ చక్కగా చెప్పాము వాళ్ళకు. వాళ్ళలో 100 మందిలో 10 మంది బాగుపడ్డం మాకు సంతోషం. మంచి మేడం, చాలా సంతోషం. అక్కడ ఉన్న డైరెక్టర్ గారు ఉన్నారు, అక్కడ డైరెక్టరు, రచయిత అన్నీ ఆయనే. టీవీ రంగం ఆయన మొత్తం పిల్లలందరికీ నేర్పించి ఇక్కడికి తీసుకొచ్చారు. సెన్సార్ బోర్డు మెంబర్, ఆయన ఎక్స్పర్ట్ కమిటీ మెంబరు. 15 కోట్లు ఇచ్చాడు ఢిల్లీ నుంచి తెలుగు వాళ్ళకు, నాటకాలకు. చాలా గొప్పవాడు ఆయన. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఇంకొక ప్రముఖులు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు టీవీ రంగ, షాద్ నగర్. నేను యాక్చువల్గా రిటైర్డ్ హెడ్ మాస్టర్. అండ్ ఈ సంస్కార భారతి ఇందులో ఏదైతే లోక్ మంథన్ కార్యక్రమంలో నిర్వహణలో భాగస్వామి ఏదైతే ఉందో సంస్కార భారతికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఫిలిం ఛాంబర్ మెంబర్ అని కూడా విన్నాము. ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ను అండ్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ను. సో ఎందుకు అనిపించింది పిల్లలతో ఇలాగా వీరితో ఇవన్నీ నేర్పించి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనాలి అని ఎలా అనిపించింది? అంటే పిల్లలకు
చిన్నప్పటి నుంచి మన చదువుతో పాటు మన సంస్కృతి కళలు తర్వాత మన ఆచార వ్యవహారాలన్నీ తెలియాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తేనే తెలుస్తాయి. లేకపోతే స్కూళ్ళల్లో పుస్తకాలలో ఉన్న విషయమే బట్టి పడుతుండ్రు, అదే ఎగ్జామ్ క్వశ్చన్ జవాబు రాస్తున్నారు, మార్కులు వేస్తున్నారు, వాళ్ళే గ్రేట్, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గ్రేట్ అంటారు. కానీ బయట విషయాలు తెలుస్తలేవు. ఈవెన్ కనీసం ఇప్పుడు వచ్చి ఈ చెట్టు పేరు ఏంటంటే కూడా వాళ్ళు చెప్పరు. ఇప్పుడు ఈవెన్ వీళ్ళనే అడగండి, వీళ్ళు ఈ చెట్టు పేరే చెప్పలేరు. కాబట్టి ఇవన్నీ తెలియాలంటే పిల్లలకు ఇలాంటి మన కార్యక్రమాల్లో తప్పకుండా పార్టిసిపేట్ అయితే ఇటు చదువులో కూడా చదువుతో పాటు సామాజిక అంశాలు బాగా తెలుసుకొని మన దేశానికి కావాల్సినటువంటి మంచి ఉత్తమ పౌరులు తయారవుతారనే ఉద్దేశంతో నేను గత 30 ఏళ్ళ నుంచి కూడా నేను యాజ్ ఏ టీచర్గా స్కూల్లో పిల్లలకు ప్రతి ఇయర్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ పిల్లలకు నాటికలు కానీ డ్యాన్సులు కానీ మన సామాజిక ఇతివృత్తం వల్ల అంశాలను పిల్లలను పార్టిసిపేట్ చేపిస్తుంటాం. సో అసలు ఆ ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ జరిగింది, ఏం చేశారు మీరు అసలు? అంటే అందులో అత్త కోడళ్ళు రోజు అంటే గొడవలు పడుతుంటాయి సామాన్యంగా. ఇట్లా ఆదానపు కట్న కానుకలు తీసుకురామని కొట్లాడుతూ ఉంటారు. కోడళ్ళని హింసించకుండా సొంత కూతుర్లా చూసుకోవాలని సమాజానికి ఒక కాన్సెప్ట్తో వచ్చి మెసేజ్ ఇచ్చారు. ఆ కాన్సెప్ట్తో వచ్చి ఆ మెసేజ్ ఇచ్చాం. నా పేరు శివ, కొరియోగ్రాఫర్ని. ఈ పిల్లలకు నేను డ్యాన్స్ నేర్పిస్తాను. మా గురువుగారి యొక్క ఆధ్వర్యంలోనే ఎంఏ జానపదం చేశాను. పిల్లలకు అదే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలా పరిచయం చేసుకుంటేనే వీళ్ళకి ఇప్పుడు ఇట్లాంటి చేపిస్తేనే వీళ్ళకి తెలుస్తుంది. సో ఈ నాటికల ద్వారా ఏంటంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ మరియు మాకు ఎలాంటి మరి మాకు స్వతంత్రం కావాలంటే మన ఇంట్లో న్యాచురల్గా మన ఇంట్లో ఎలా అయితే చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటాయో వీళ్ళకు ఈ నాటిక ద్వారా కూడా తెలుస్తుందని చేపించాం. సో ప్రస్తుతం మనం మరికొంతమంది దగ్గర ఉన్నాం. వారిని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి. సో అరకు ట్రైబల్స్ అనమాట. సో అక్కడి నుంచి వచ్చారు ఇక్కడ లోక్మంతన్ కార్యక్రమంలో పాల్గొనడానికి. సో నమస్తే అండి, మీ పేరు? నా పేరు గుజ్జలి కృష్ణమూర్తి. నమస్కారం మేడం. సో అరకు నుంచి కదా మీరు? మేము అరకు నుండి వచ్చామని, అల్లూరి సీతారామరాజు జిల్లా. నా పేరు గుజ్జలి కృష్ణమూర్తి, అరకువేలి మండలం, చంపి గ్రామం. సో మీరు అందరు ఇక్కడ నృత్యం చేయడానికి వచ్చారు? అవును. ఈ లోకనాథన్ ప్రోగ్రానికి ఇచ్చేసారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. మన గతంలో మర్చిపోయిన దానికి మనకి కొంతవరకు చాలా వరకు గుర్తు తెచ్చుకున్నాము. మన వెనకతరం వాళ్ళు దీన్ని చూస్తే మనకి పునరుద్ధరించినట్లు అనిపిస్తుంది. మాకు ఇప్పుడు రాబోయే తరాలు వాళ్ళు అలాగా మర్చిపోతున్నారు. మనకి మర్చిపోతున్న కళని ఈ లోకనాథన్ వల్ల మనకి ఇక్కడ హైదరాబాద్లో కాకుండా మన చుట్టుపక్కల మారుమూల గ్రామాల్లో కూడా ఈ విధంగా పెడితే మన పూర్వీకులు కాకుండాను ఇంకా రాబోయే తరాలు వాడు కూడా నేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంకొక టీంతో ఉన్నాము, వీరితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఇక్కడ నుంచి? మేము కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సద్మల్ తాండా నుంచి వచ్చినాము. మీ పేరు? నా పేరు బస్సి రతిరామ్ నాయక్ లబానా. సో ఏంటి ఈ టీం యొక్క స్పెషాలిటీ ఏంటి, ఏం చేస్తారు? స్పెషాలిటీ ఏంటంటే మేము లంబాడీలం. లంబాడీలు అంటే గుట్టల ప్రాంతంలో ఉండలం. మేము ఆవులను మేపేటోళ్ళము. మాకు ఏదైతే గుట్టల ప్రాంతంలో ఇది అప్పుడు వేషంలో వేసేటప్పుడు ఒక దయ్యం వేషం లెక్క రాజుల కంట్లకు కనబడకుండా అదొక మేము ఆచారం, దాన్ని మా మానాన్ని కాపాడటానికి దీని ఒక వేషం తయారు చేసి దాక్కున్నది మా వేషం. అది అప్పుడు కొట్లాటలలో అప్పుడు మహారాజులు మానాలను ఇది చేస్తుంటారు కదా, దాన్ని మేము మానాలను కాపాడటానికి కోసం ఇది ఒక వేషంని తయారు చేసి ఎదుటి వాళ్ళకు నచ్చకుండా మా రక్షించుకోవడానికి ఇట్లాంటి వేషం వేసుకుని గుట్టల ప్రాంతంలో ఉన్నాం.
చూసారు కదా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, అసలు మొత్తం మోగిచ్చేశారు కదా. సో ఒకసారి వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కళలో ఉన్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇవన్నీ నాట్యాలు మీరు? మా పూర్వీకుల నుంచి ఒక దాదాపు ఒక మూడు సంవత్సరాలు 4 సంవత్సరాల దాకా అయితే మాకు జ్ఞాపకం పూర్వీకులు చెప్తారు. దాన్ని బట్టి చూస్తే మాకు ఒక 500 సంవత్సరాల నుంచి మాకు ఈ ఆచారాలు నడుస్తున్నది. అంతకుముందు ఎవరికి తెలియదు. అయితే ఈ ఆచారాలు మేము ముఖ్యంగా పండుగ రోజు చేసుకుంటాం. ఇట్లాంటి అవకాశం వచ్చిందని దీని కళా బృందం ద్వారా ఇక్కడ ఇస్తే మేము ఇప్పటిదాకా ఇది ఫస్ట్ టైం. ఇప్పటిదాకా మేము దీంట్లో ఎలాంటి ప్రోగ్రాంలో పాల్గొనలేదు. అయితే బేజగం శ్రీనివాస్ ఉన్న దాని ద్వారా మాకు పరిచయం అయినప్పుడు ఆయన మీ అవకాశం కల్పిస్తా, మీరు వస్తే మీ లవానా బృందంకు ఛాన్స్ ఇప్పిస్తా అంటే మేము హ్యాపీగా ఫీల్ అయినాం. మాకు ఇలాంటి అవకాశాలు వస్తాయా అని. అప్పుడు వాళ్ళకు చెప్పాను, ఇట్లా మనకు అవకాశం ఉన్నది వెళ్దామంటే వాళ్ళు హ్యాపీగా ఖుషితోటి ఒక పండుగ వాతావరణం లెక్క వెళ్ళాం. ఫస్ట్ టైం కదా మాకు. మేము ఈ ప్రోగ్రాంలోనే మేము సాంఘిక సంక్షేమంలో మేము పాల్గొనలే ఎప్పుడు. ఇప్పుడు దాకా మాకు ఎవరు చెప్పలేదు. మేము దాని గురించి మేము మాట్లాడినాం. సో చూస్తున్నారు కదా లోక్మంథన్ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా సెలబ్రేట్ చేశారు అని చెప్పేసి. చాలా విజయవంతంగా సాగుతుంది లోక్మంథన్ కార్యక్రమం. వెనక చూసుకోవచ్చు విజువల్స్లో అస్సాం వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. అలా కళారూపాలు అన్నీ ఒక్కసారిగా అందరికీ చూపించడానికి చాలా ఆనందంగా వాళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇది మొత్తం ఒక పండగ వాతావరణంలా మారిపోయింది. ఎంతోమంది ఆడియన్స్ ఇది మొత్తం నిండిపోయింది అన్నమాట. సో ఎప్పుడు నార్త్లో సెలబ్రేట్ చేస్తారు ఈ లోక్మంథన్ కార్యక్రమాన్ని. సో ఫర్ ద ఫస్ట్ టైం సౌత్లో స్టార్ట్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం సౌత్లో ప్రారంభించారు. సో జనాలు చాలామంది అయితే దీన్ని అంగీకరిస్తూ చాలా సంతోషంగా వ్యక్తపరుస్తూ ఉన్నారనమాట. ఇదే చివరి రోజు కాబట్టి ఉత్సవాలు అనేటివి చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ చాలా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేస్తూ చాలా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం మరి. ఇప్పుడైతే ప్రజెంట్ 21, 22, 23, 24 ఈ తారీఖులలో అయితే చాలా మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ అయ్యాయి. చూద్దాం ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు మన ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామ్యాన్ నరేష్తో తేజ పృథ్వీ, హైదరాబాద్.